దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 11వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. రోజులు వెళ్ళిపోతున్నాయి కదా. ఒకప్పుడు ఆ దినములు, ఈరోజు ఈ దినములు అంటున్నాం మనము. కొన్ని రోజులు జ్ఞాపకంగా, కొన్ని రోజులు పీడగా, కొన్ని రోజులు మన జీవితంలో ఏది ఏమైనా జీవితము సత్యమని, వాగ్దానములు నిత్యమని, ఖచ్చితంగా మనము బ్రతకాల్సిందేనని, ఈరోజు అటువంటి వాగ్దానము హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. మనందరికీ తెలిసిన ధన్యతలే బీటీచూర్స్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడ ధన్యతలు చెప్పబడుతున్నాయి. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, కనికరం చూపువారు ధన్యులు. అంటే ఇవి మనం ఎలా నేర్చుకోవచ్చు? ఈరోజు హృదయ శుద్ధి కోసం నేర్చుకోబోతున్నాం. రండి, నేర్చుకునే ముందు ఇంగ్లీష్లో సింపుల్ గానే ఉంటుంది. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే విల్ సీ గాడ్. అంటే ఎవరైతే హృదయంలో యథార్థంగా ఉంటారో, శుద్ధిగా ఉంటారో, కనుక రండి మనం నేర్చుకుందాము. నేను ఇలా చెప్పాలంటే ఎవరి హృదయములో క్రీస్తు ప్రేమ ప్రత్యక్షమవుతుందో, హూ రివీల్స్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హిస్ హార్ట్. అంటే దేవుని ప్రేమ మన హృదయంలో నింపుకుని అది ప్రజలు చూడగలిగేటట్లుగా, దేవుని మహిమ మన హృదయాలను చూచేటట్లుగా, మన హృదయాలు దేవుని వీఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నీవు హృదయాన్ని దేవునికి కోవెలగా, దేవునికి లోగిలిగా, ఆయన కౌగిలిలో, నీ హృదయము నా కుమారుడా, నీ హృదయం కనుక నీ హృదయంలో దేవుడు నివసించటమే ప్రేమాలయం. నీ దేవుడు నీ హృదయంలో నివసించటమే నీ హృదయము దేవాలయం. నీ హృదయంలో దేవుడు నివసించడమే దేవుని జ్ఞానాలయం. కనుక దేవుడు నీ హృదయాన్ని కోరుకుని అందులో నివసించాడు. ఉదాహరణకి హృదయ శుద్ధి, హృదయము లోపల శుద్ధి చేయబడ్డా. అంటే ద మోటివ్స్ ఆఫ్ ద హార్ట్. అంటే నీవు చేయకముందే నీ తలంపులు ఊహాలోకంలో దేవుడు ఉంటాడు. ద మోటివ్స్ ఫ్రమ్ ద హార్ట్. హృదయము అన్నింటికంటే ఘోరమైనది, మోసకరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగా కానీ ఇదే హృదయములోంచి జీవ జలధారలు పొంగి ప్రవహించును. కనుక జాగ్రత్తగా చూచుకును. కనుక ఈ హృదయము అవుట్ ఆఫ్ ద హార్ట్. కాబట్టి ఇన్ ద హార్ట్, హృదయములో నుండే. అంటే ఒక మనిషి బయట నుంచి లోపలికి తాను తీసుకునేది బహిర్భూమిలోకి వెళ్ళిపోను, కానీ మీ హృదయములలోంచి సహింపనలవి కాని మత్సరము. కాబట్టి ఇప్పుడు ఈ హృదయ శుద్ధి మొట్టమొదటి అది ఇన్నర్. అంటే దేవుని వాక్యము సజీవమైనది, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గమంటే వాడి కలిగి ప్రాణ, ఆత్మ, దేహము, కీళ్ళు, మూలుగులు హృదయములో. కాబట్టి ఆయన తలంపులను పరిశోధించే వాక్యం. ఓకే, ఇప్పుడు మనం ఎలా నేర్చుకోవచ్చు హృదయ శుద్ధి? ఇప్పుడు శారీరక శుద్ధి. అంటే ఈ శరీరము శుద్ధి చేసుకోవడము మన చేతుల్లో ఉంది, కరెక్టే. కానీ ఈ హృదయము శుద్ధి చేసుకోవాలి అంటే ఎలాగా? ఓకే, దేవుడు 4 రకాల తీర్పులు తీర్చాడు. మొట్టమొదటిది, ఈ పాపముతో నింపబడి ఉన్న లోకమును దేవుడు చూచి ఆ యొక్క ఆకాశ వాకిళ్ళు తెరిచి జల ప్రళయముతో భూమిని శుద్ధి చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, సొదొమ గొమొర్రా యొక్క ఆ యొక్క పాపము పరలోక రాజ్యమున చేరినప్పుడు దేవుడు అగ్ని గంధకములతో ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతమును శుద్ధి చేశాడు. ఇక 3వది, పాత నిబంధన అంతా మనము చేసిన పాపమునకు ప్రతిగా జంతువుల రక్తముతో శుద్ధి చేశాడు. ఎవరిని? అది క్వశ్చన్. ఎవరిని? కనుక చివరిగా తానే తన రక్తముతో శుద్ధి చేస్తున్నాడు. అంటే ఎలా చూడొచ్చు? ఒకటి, ఈ భూమిని శుద్ధి చేయడానికి 2 రకాల పద్ధతులు వాడాడు. ఒకటి అగ్ని, 2 జలములు. అయితే మనిషిని శుద్ధి చేయడానికి, మనిషిలో కనికరము నింపడానికి మొట్టమొదట జంతువులను బలి కోరాడు. అయ్యో, నా నిమిత్తమే ఒక్క క్షణం ఆగితే ఇస్సాకుకు బదులుగా ఆ పుటేలు అక్కడ లేకపోతే గొర్రెపిల్ల, ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్లని దేవుడు అంగీకరించాడు. అప్పుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ఏ ధర్మశాస్త్రం అయితే ఆ
గొర్రె పిల్లల యొక్క రక్తముకి నిర్గమకాండం 24:8 పదే పదే చెప్తున్నాను. అది మొదటి నిబంధన. జంతువుల యొక్క రక్తము తీసుకెళ్ళి ప్రోక్షీకరించాడు. అంటే ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్లలు. అక్కడ మనం చూసినప్పుడు ఆది కాండం నుంచి ఏ విధంగా హేబేలు గొర్రె పిల్లని బలిగా ఇచ్చాడు, కయీను ఆ యొక్క పంట పొలాలు ఆ యొక్క పంటని బలిగా తెచ్చాడు, అర్పణగా తెచ్చాడు. అయితే 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 ఈ రోజున ఎప్పుడైతే మనకులో ఇంకా కనికరం కలగలేదో, మన హృదయంలో ఇంకా మనం పాపం చేయడం, జంతువు బలైపడడం, ఒక సమయం వచ్చింది. యేసు క్రీస్తుగా, మెస్సియాగా, దేవుని కుమారుడు తానే వచ్చి మన స్థానంలో మనము అనుభవించవలసిన శిక్ష తన మీద వేసుకుని ఆయన మన కోసం బలియాగం అయిపోయాడు. ఆ యొక్క ఎవరైతే ఆ విధమైన అవగాహన కలిగి ఉంటాడు, నేను అనేవాడిని అందరి కోసం చనిపోయాడు, నా కోసమా? కాదండి. ఏ రోజునైతే ఆయన నా సొంత రక్షకుడు, ఆయన నా కోసం గాయపరచబడుతున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నదని నా జీవిత ప్రయాణంలో నేర్చుకున్నాము. ఇక్కడ పౌలు గారు రాస్తూ ఎంత మంచి పాయింట్ అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5 అంటాడు, ఉపదేశ సారమేదనగా, అంటే ఏమి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు? పవిత్ర హృదయము నుండి, అవుట్ ఆఫ్ ప్యూర్ హార్ట్, మంచి మనస్సాక్షి నుండి, అవుట్ ఆఫ్ ప్యూర్ కాన్సైన్స్, నిష్కపటమైన విశ్వాసము నుండి, అంటే ద ఇన్నోసెన్స్ ఆఫ్ ఫెయిత్ కలుగు ప్రేమ. అంటే ఈ ప్రేమను కలిగి ఉండడమే హృదయ శుద్ధిని కలగదు. అంటే ప్రేమలో ఎటువంటి ఏది ఉండకూడదండి, ఏది ఉండకూడదు. అది ప్రేమ ఆలయముగా మారాలి. అంటే అన్నింటినీ మించి ప్రేమను కలిగి ఉండండి. ఇది ఇక్కడ డీల్ చేశాక పేతురు గారి దగ్గరలో ఏమంటున్నాడు? ద లవ్, అగాపే ప్రేమ, అంటే క్షమించే ప్రేమ, సహించే ప్రేమ, ఓర్చుకునే ప్రేమ, తట్టుకునే ప్రేమ, నిలదొక్కునే ప్రేమ, నేర్చుకునే ప్రేమ, ప్రేమ సమస్త దోషములను కప్పు. ఎప్పుడైతే ఆ హృదయము నిండా నీవు ప్రేమని కప్పుకుంటావో, ఒక తల్లి తన బిడ్డకి బదులుగా తాను చనిపోవడానికి ఇష్టపడుతుంది, బిడ్డ మాట్లాడైనా నేర్పిష్టైనా. ఆ ప్రేమ, తల్లి ప్రేమను మించిన ప్రేమ, తండ్రి ప్రేమను మించిన ప్రేమ, మీ పరలోకపు తండ్రి ప్రేమ అంతగా దేవుడిని ప్రేమిస్తాడు. ఎంతగా అంటే అవుట్ ఆఫ్ ప్యూర్ హార్ట్, అంటే నీ యొక్క హృదయములో ప్రేమ తప్ప ఏది కనబడకూడదు. అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో. గాడ్ నీడ్స్ ప్యూర్ ఫుల్ఫిల్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100%. రెండవది అవుట్ ఆఫ్ గుడ్ కాన్సైన్స్, అంటే ప్యూర్ కాన్సైన్స్. మనస్సాక్షి ఎప్పుడు కూడా మనము తీర్పు తీరుస్తుంటాం, మీరు మంచోళ్ళు కాదు. లెట్ గాడ్ బి యువర్ చర్చ్. దేవుడు తీర్పు చేయనియండి, ఆయనకి తెలుసు ఎవరు ఎటువంటి వాళ్ళు. ఆయన నీకు తీర్పు తీర్చేవాడిగా ఉండడమే మంచి మనస్సాక్షి కలిగి ఉండడం. నేను మంచోడిని అనుకోవడం కాదు. ఇక మూడవది సో సింపుల్, అవుట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫెయిత్. ఏంటి ఆ ఫెయిత్? నిష్కపటమైన విశ్వాసం. అంటే ఆ విశ్వాసం సాత్వికమైన నాలుక, జీవవృక్షం. దానిలో కపటము ఉండిన కుటిలతి ఉండిన ఆత్మ. అంటే నీ ఆత్మకు భంగము కలగకుండా నీ మాటలు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆటోమేటిక్ గా నీ హృదయంలో ప్రేమ ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు? సో సింపుల్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:22, మీరు సత్యమునకు విధేయులగుట చేత, అంటే వెన్ యు నో ద ట్రూత్, నీవు ఎప్పుడైతే సత్యము గ్రహిస్తావో, ఆ సత్యమునకు విధేయత చూపించగలుగుతావో, పవిత్ర పరుచుకుని వారై ఉండి మీ మనస్సులో, అంటే నీ మైండ్ ని నీవు ఎప్పుడూ కూడా సాధన చేస్తూ ఉండాలి. ఓ నా ప్రాణమా నీవు రెచ్చిపోమాక, ఓ నా ప్రాణమా కృంగిపోమాక, ఓ నా ప్రాణమా విర్రవి, ఓ నా యు హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీ యొక్క స్వయమును నీవు కంట్రోల్ చేయరు. కాబట్టి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమను కలిగి ఉండండి. ఎందుకు అంటే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు ఉన్నారు, కాబట్టి గడ్డి ఎండును పువ్వు రాలిపోరు. ఏ రోజునైతే ఇవే మాటలు యాకోబు గారు ఏమంటున్నారు? దేవునికి లోబడి ఉండుడి,
అపవాదిని ఎదురు అంటే నీవు దేవునికి లోబడేటట్లుగా నీ హృదయాన్ని అణుచుకోవడమే. అందులో కోపం వస్తుంది, అందులో ఆవేశం వస్తుంది, ఏ రక్తం మరుగుతూ ఉంటుంది, పైన కింద అవుతూ ఉంటుంది. బట్ బీ కూల్ యార్. ఎప్పుడైతే నీవు ఆ విధముగా ఉంటావో అప్పుడు చెప్తున్నాడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా, ఇప్పుడు హృదయ శుద్ధి గలవారికి ఆపోజిట్ పాపులారు కదా, ఏమన్నాడు? మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా అంటే రెండు తలంపుల మధ్య ఉన్న వాళ్ళరా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. అంటే ఏ విధముగా హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకోవడం. ఆ విధముగా ట్రైనప్ అవ్వాలా. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు ట్రైనప్ చేస్తావో, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఈ కార్యాలు ఎక్కడి నుంచి రాస్తున్నారు? కీర్తన 24లో 3-4 వచనాలు ఎత్తిపెట్టి, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి. ఎప్పుడైతే నీ చేతుల ఫలములు, ఎందుకు దైవజనుడు చేపెట్టి ఆశీర్వదిస్తాడు? ఈ చేతిలోంచి జీవం వెళ్ళాలా, ఈ చేతిలోంచి ఆరోగ్యం వెళ్ళాలా, ఈ చేతిలోంచి ఆశీర్వాదం వెళ్ళాలంటే అది హృదయానికి కనెక్ట్ అయ్యి ఉంది. అటు ఇటు ఇలా వెళ్ళాలా. చాలా మంది చెప్తారు, ఆవిడ చేయట్టిందని బాబు, ఎక్కడ లేని పేటలు అవుతాయి, ఆవిడ చేయట్టిందని బాబు, కోపం చెప్తుందని బాబు, అందరికి కుటేయాలనిపిస్తుందని బాబు. ఎప్పుడైతే నీ హృదయంలో జరుగుచున్న దాన్ని నువ్వు గమనించుకోగలుగుతావో, గ్రహించుకోగలుగుతావో, ఎదుటివాడు చెయ్యి నీ మీద ఎలా పెడుతున్నాడు, వాడిలో నుండి జీవం వస్తుందా, వాడిలో నుండి ఆరోగ్యం వస్తుందా, వాడిలోంచి నీకు ఆశీర్వాదం వస్తుందా? మరి ఎవరి కాలం మీద పెడితే ఆ కాలం మీద చేయటంటే ఏం చెప్తాం? కాబట్టి ఇక్కడ యోహాన్ గారు ఏమంటున్నారు? యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఏమవుతామో అది మనకు ఇంకా తెలియపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక ఆయనను పోలి నడుచుకోవాలా. ఈ నిరీక్షణ మనము ఎప్పుడూ కూడా పెట్టుకున్న ప్రతి వాడు పవిత్రుడై ఉన్నట్లు పవిత్రము చేసుకొనవలను. కనుక ఆజ్ఞ అతిక్రమం అంటే దేవునికి లోబడి ఉండడమే దేవుని హృదయము కలిగి ఉండడం. ఎప్పుడైతే దేవునికి లోబడేటట్లుగా నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటావో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటావో, మెత్తటి హృదయము అనే పలకల మీద, ఇదిగో నేను నూతన నిబంధన చేస్తున్నాను, ఐగుప్తు నుండి తీసుకొచ్చినట్లు కాదు, వారి మెత్తటి హృదయాల మీద ఏ రోజునైతే దేవుని ఆత్మ అని నీవు ముద్రించబడతావు. ఇంతకు మించి ఇంకేం చెప్పమంటారు? చెప్పండి. నీకు నువ్వు నా హృదయం శుద్ధిగా ఉంది అని దేన్ని బట్టి అనుకుంటున్నావు? చెప్పండి. ఆ హృదయంలో నీ పిల్లలు ఉంటారు, ఆ హృదయంలో నీ అవసరాలు ఉంటాయి, ఆ హృదయంలో నీ ఆశయాలు ఉంటాయి. అవును, అదేంటండి? అవును. ఎప్పుడైతే ప్రయాసపడి భారం మోసుకుని, నీ భారం నా మీద, నీ హృదయం నాకు, ఆయన హృదయాలను కోరుకుని మొదట రాజ్యమును నీతిని వెతుకో, అప్పుడు అన్ని నేను. ఆయన అర్ధరాత్రి కాదు, ప్రతి క్షణము నీ హృదయాన్ని దర్శించేదేవు. హృదయాలు అంతరంగాలు తొంగి చూసేదేవు. హృదయాలు అంతరంగాల లోపల 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 సైతము. అందుకనే చెప్తాడు ద్వితీయోపదేశకాండం 8:2 నేను చదవండి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించు. అలా నడిపిస్తాడు నీ హృదయాన్ని పరీక్షించడానికి. ఈరోజు చెప్పండి, పరీక్ష పెట్టబడిన హృదయంలో నిరీక్షణ కలిగి ఉన్న వ్యక్తి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయం. ఇది ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో ఆ విధమైన కృపని అనేక మందికి ప్రకటించగలుగుతామో. ప్రార్థించుదామా. పరిశుద్ధుడా, ప్రేమ, మా హృదయాలు నీకు ఇష్టమైన దేవాలయాలుగా, మా హృదయాలు నీకు ఇష్టమైన ప్రేమాలయాలుగా, మా హృదయాలు ఇష్టమైన జ్ఞానమునకు ఆలయాలుగా ఈ రోజు నుంచి నిన్ను ప్రతిబింబించేవారుగా యేసు శ్రేష్టమైన నామములో వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు 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 చెప్తున్నాను. యేసునామమును ఆశీర్వదించి వారి హృదయాలకు నువ్వు సమీపంగా ఉన్నాను. యేసునామమును దీవిస్తున్నాము.
ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాను. ఆమె